అఖండ 2 ప్రీమియర్ షోను నిలిపివేశారు నిర్మాతలు. సాంకేతిక సమస్యలతో రద్దు చేస్తున్నట్లుగా మూవీ యూనిట్ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవంటూ ట్వీట్ చేశారు. సాంకేతిక అంశాలను సరిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని కూడా ఆ ప్రకటనలో తెలిపారు. అభిమానులకు 14 రీల్స్ నిర్మాణ సంస్థ క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేసినటువంటి ట్వీట్ని యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూసాం. దీనికి సంబంధించి కోర్టు వివాదాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సాంకేతిక సమస్యలను చెప్తున్నప్పటికీ కూడా నిర్మాతలు కానీ ఏదో జరిగిందని అభిమానులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అఖండ 2 ప్రీమియర్స్ ఇన్ ఇండియా షెడ్యూల్డ్ ఫర్ టుడే ఆర్ క్యాన్సిల్డ్ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ అనేటువంటి 14 రీల్స్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో ఆ ప్రకటన కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిర్మాతలు ఫ్యాన్స్కు క్షమాపణ చెప్తూ, అంటే ప్రీమియర్ షోస్ వేయలేకపోతున్నాం సాంకేతిక సమస్యల వల్ల అని, అలాగే మన చేతిలో ఏవి కూడా ఉండవు అనేటువంటి మాట కూడా అందులో వారు మెన్షన్ చేశారు. వీ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్. ఎస్, ఇదే అంశానికి సంబంధించి మా ఫిల్మ్ కరెస్పాండెంట్ రవీంద్ర మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవీంద్ర, 14 రీల్స్ నిర్మాణ సంస్థ ట్విట్టర్ పేజ్లో ఇచ్చినటువంటి ప్రకటన కావచ్చు, లేకపోతే ఇతరత్ర కారణాలు ఉన్నాయనేటువంటి మాట వినిపిస్తోంది. ఇది సాంకేతిక సమస్య కింద చూడాల్సినటువంటి పరిస్థితి కాదని నెటిజన్లు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఈరోజు జరిగినటువంటి పరిణామాలను బట్టి. అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు నిర్మాతలు? ఇది ముమ్మాటికి, అంటే వీళ్ళు నిర్మాతలు పైకి చెప్పట్లేదు కానీ ముమ్మాటికి ఇది ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఇష్యూగానే ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు సంస్థ తమకు రావాల్సిన 28 కోట్ల రూపాయల బాకీలకు సంబంధించి ఏదైతే మద్రాస్ హైకోర్టులో కేసు వేసిందో దానికి సంబంధించి రాజీ ప్రయత్నాలు ఇవాళ ఉదయం నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఒక కొలిక్కి వస్తాయని భావిస్తున్న టైంలో ఇలా అది హఠాత్తుగా క్యాన్సిల్ చేయడం అనేది ఎవరు ఊహించలేదు. ఇంకొకటి ఏంటంటే, మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి జీవో ఆలస్యంగా రావడం ఆల్రెడీ ఫ్యాన్స్ ని నిరాశలో పెట్టగా ఇప్పుడు సడన్ గా అవి కూడా లేవు, అసలు ఈ రోజు షోలే లేవని చెప్పడం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, 14 రీల్స్ కి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందిలో ఉండడం కొత్తగా మొదలైంది కాదు. గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇలా ఇబ్బందుల్లో ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. కాకపోతే అఖండ 2 కి సంబంధించి వాళ్ళు పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో, అంటే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ కాబట్టి ఈ సీక్వెల్ క్రేజ్ తో మంచి బిజినెస్ జరుగుతుంది, మనం అన్నిటి నుంచి గట్టెక్కొచ్చు అనే ఒక అంచనాతో ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇదే 14 రీల్స్ సంస్థ 3 సంవత్సరాల క్రితం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా టైసన్ నాయుడు అనే సినిమా స్టార్ట్ చేసింది. అది దాదాపుగా 70% దాకా వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఆగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, నిర్మాతల దగ్గర తగినంత ఆర్థిక వనరులు లేకపోవడం. అఖండ 2 స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఒక్కసారిగా దీన్ని వేగంగా పరిగెత్తించి దీని ద్వారా దాన్ని పూర్తి చేయాలనుకున్నారు. సో ఇవన్నీ ఒకదాని ఒకటి ముడిపడిన విషయాలు. జనరల్ గా ప్రొడ్యూసర్లు ఎవరు కూడా బాహాటంగా తమ ఆర్థిక ఇబ్బందులు కానీ చిక్కుల గురించి కానీ ఓపెన్ గా చెప్పుకోరు కాబట్టి వాళ్ళు పెట్టిన ట్విస్ట్ లో టెక్నికల్ ఇష్యూస్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఓవర్సీస్ ప్రీమియర్స్ ప్లే అవుతాయి యాజ్ పర్ షెడ్యూల్డ్ అనేది దానికి ఇప్పటికీ ఉన్న సమాచారం అయితే ఓవర్సీస్ అంటే అమెరికా కావచ్చు, యుఎస్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, అటు తదితర దేశాల్లో ఇప్పటికైతే ఎలాంటి మార్పు లేదు, షోలు ఉంటాయనే చెప్తున్నారు. అంటే నెగిటివ్ టాక్ కూడా ఒక కారణం కాబట్టి నిర్మాతలు ముందు జాగ్రత్తగా ఈ డెసిషన్ తీసుకున్నారని మరొక రకమైనటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సినిమాకి సంబంధించి ఒక నెగిటివ్ పబ్లిసిటీగా కూడా దీన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ నెగిటివ్ పబ్లిసిటీని అరికట్టడానికి ఇలా చేశారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు అమెరికాలో గానీ ఇంకో చోట గానీ ముందు షెడ్యూల్ చేసిన ప్రకారం షోలు పడిపోతే అక్కడ నుంచి మనకు రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆ రిపోర్ట్ ఒకవేళ నెగిటివ్ గా ఉంటే దాని ప్రభావం ఇక్కడ ఇంకా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి రాత్రి షోలు వేయడం అనేది సమంజసమైన నిర్ణయమే. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల వల్ల వాళ్ళు వాటిని రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రేపు ఉదయం 7 గంటల నుంచి మళ్ళీ షోలు ఉన్నాయంటున్నారు. కాకపోతే అవి ఎంతవరకు గ్యారంటీగా పడతాయనేది కూడా ట్రేడ్ వర్గాలు చెప్పలేకపోతున్నాయి. సో నిర్మాత నుంచి కేడిఎం లైసెన్స్ ఏదైతే ఉందో అది ఇష్యూ అయ్యేదాకా షో పడుతుందన్న గ్యారంటీ రేపు ఉదయం కూడా లేదు. అంటే మార్నింగ్ షో కంటిన్యూ అవుతుందా లేదా అనేటువంటి ఒక క్వశ్చన్స్ కూడా ఈ నేపథ్యంలో చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఇలా మూవీస్ లేట్ అవడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని కూడా చోటు చేసుకుంటున్నాయి అనేటువంటి మాట. దీనికి సంబంధించి అవును, ఇప్పుడు ఉదయం షోలు ఉంటాయా లేదా అనే దాని గురించి ఇంకా నిర్మాతలు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. 11 AM అయినా డెఫినెట్ గా పడుతుందా అనేటువంటి ఒక మాట. పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 11 AM అంటే మనకు దాదాపుగా 10 గంటలకు పైగానే
సారీ 15 గంటలకు పైగానే సమయం ఉంటుంది కాబట్టి ఉమ్, ఆలోగా వీళ్ళు పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఉమ్, ఇది 600 అయినా చేసే తీరాలి. ఉమ్, ఎందుకంటే యుఎస్ లో షోలు పడ్డాక వాళ్లకు మనకు మధ్య వ్యత్యాసం 4-5 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు. అవును ఆ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే టాక్ తాలూకు ప్రభావం ఇంకా నెగిటివ్ గా మారిపోతుంది. అవును. దానివల్ల ఓపెనింగ్స్ దెబ్బతిని రేపు రావాల్సిన కలెక్షన్లు కూడా తగ్గిపోతాయి. ఉమ్, ఇప్పుడు ఆల్రెడీ 600 రూపాయల టికెట్లు ఏవైతే అమ్మారో అవన్నీ రీఫండ్ చేయాలి. ప్లస్ రేపు ఆ రేటుకు రేపు అమ్మడానికి ఛాన్స్ ఉండదు. అవును. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అనుమతించారో ఆ రేట్లకే అమ్మాల్సి వస్తుంది. కాబట్టి ఉమ్. కలెక్షన్లలో దాదాపుగా మనకు 7 నుంచి 10 కోట్ల దాకా వ్యత్యాసం అయితే రేపు వస్తుంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. ఇక అఖండ 2 ప్రీమియర్ షో అయితే నిర్మాతలు నిలిపివేశారు. సాంకేతిక సమస్యలతో రద్దు చేస్తున్నట్లుగా అయితే మూవీ యూనిట్ ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవంటూ ఆ ట్వీట్ అయితే చేసింది. ఆ ట్వీట్ని అభిమానులు కావచ్చు, నెటిజన్లు కావచ్చు రకరకాలుగా కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాంకేతిక అంశాలను సరిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేశాం, కానీ సాధ్యపడలేదనేది ఆ ట్వీట్లో దాని అర్థంగా కూడా చూడొచ్చు. అభిమానులకు 14 రీల్స్ నిర్మాణ సంస్థ క్షమాపణలు చెప్తూ కూడా దీనికి సంబంధించి ఒక ట్వీట్ అయితే చేసింది. ద ఓవర్సీస్ ప్రీమియర్స్ విల్ ప్లే యాజ్ పర్ ద స్కెడ్యూల్డ్ టుడే అనేటువంటిది. మరి ఓవర్సీస్లో ఎలా ప్లే అవుతున్నాయని కూడా బాలయ్య అభిమానులు 14 రీల్స్ సంస్థ మీద తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మనకన్నా ముందు అమెరికాలో చూసేస్తున్నారు సినిమాని అనేటువంటి మాట, అక్కడికి లేనటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఇక్కడ ఎందుకు ఉన్నాయనేటువంటిది కూడా రకరకాలుగా కూడా ట్వీట్ చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.